కొంతమంది తాగుబోతులు ఉంటారండి, కడుపులో పడ్డది ఊరికే కూర్చొనిస్తుందా? కూర్చొనిది కదా, గబ్బు గబ్బు చేస్తుంటారు, రోడ్ల మీదకి ఎక్కి రచ్చ రచ్చ చేస్తుంటారు, వచ్చిపోయే వాళ్ళ బండ్లకు అడ్డం తగిలి వాళ్ళని ఇబ్బందులు పాలు చేస్తుంటారు. ఇదిగో వీనిలాగా. ఓ కొడుకు, రోడ్డు మీద కార్లకు లారీలకు వచ్చిపోయేటి బండ్లకు అడ్డం పడి డిప్స్ కొడుతున్నాడు కదా మూతవారి. కడుపులింత పడ్డాక ఖమ్మం జిల్లాలో ఉన్న సత్తుపల్లి రోడ్ల మీద షేర్ ఖాన్ అయిండు కాక. అగో చూడూలి మనోని భాగవతం ఎట్టుందో, అంగిప్పిండు, భుజం మీద వేసిండు, నన్ను చూడూలి, నా సక్కదనం చూడూలి అనుకుంటా కార్లకు అడ్డం తిరిగి కత్తలు నా కేశాలు పడుతున్నాడు. అంతటితో నూరుకున్నాడు అంటే అదేం లేదు, అడ్డంక ఇట్ట లారీకి అడ్డం తిరిగి కూడా అదే కథ. లారీ డ్రైవర్ ఆరన్ కొట్టుడు, మనోడు డిప్స్ కొట్టుడు, భలేకున్నది పోలి ముచ్చట. నడిలోడు మీద పెద్ద కథే నడిచింది పో. ఓ అర్ధగంట దానక మస్తు రత్త చేసిండు అనుకో రాదు మనోడు రోడ్డు మీద. మనోని ఎకిలి శాస్త్రాలు చూసి ఇయ్యలమయ్యల బాధలనున్నా ఎవరి దగ్గరికి పోలేదట. తాగిన మైకంలో మమ్మల్ని ఏమంటాడో అని కొంతమంది భయపడితే, మందు తాగి ఆగం పట్టిస్తే మాకు చెప్పాలి కానీ మీరెట్ట కొడతారని పోలీసు వాళ్ళు వచ్చి ఉల్టా కేసులేడ రాస్తారోనని ఇంత మంది భయపడ్డారు. ఎక్కడో లక్కనే నిలబడి మనోని సినిమా అంతా చూడబట్టిరు. ఇంకా చూడు మనోని సక్కదనం ఎట్టుందో, ఎక్కిన మత్తు సరిపోలేదని ఇంకా బీడి ముట్టించిండు మీదికేంచి. తాగినోనివి నీ సొమ్ము నువ్వు తాగినవు, తాగినావు మాకేంది గాని ఇట నడిచోటి మీద వచ్చిపోయేటి పబ్లిక్ ను ఆగం పట్టించుడు ఎందుకు రావాలి? ఆంకల్లా ఎవడన్నా రువ్వడి మీద వచ్చి గుద్దితే ఇంటికాడున్న పెళ్ళం పిల్లలు ఏం కావాలరా? తాగినోని పోయి సప్పుడుగా అంట ఇంట్లో బండాలే గాని గియ్యం శాస్త్రాలు రావాలి నీ తాగుబోతు ముఖంలో మన్ను అనుకుంటా తిట్టకుండా తిట్టిపోస్తున్నారు ఖమ్మం పబ్లిక్. పోలీసు వాళ్ళు ఇంకా రాలేదు కాబట్టి బతికిపోయిండు మనోడు. వాళ్ళకు దొరికితే నా తాతకు తాగిందంతా దిగిందనక తలవాళ్ళు పోసేటోళ్ళు కావచ్చు పోండ్రి.